హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా నానమ్మ నాకు ఇష్టమైన టమాటా పండుమిర్చి పచ్చడి అయితే తయారు చేస్తుంది. ఎలానో చూద్దాం రండి. ముందుకైతే టమాటాలన్నీ వాటర్లో వేసేసుకొని తడేమీ లేకుండా ఇలాగ క్లాత్తో తుడిచేసేసుకొని టమాటాలన్నీ ఆరబెట్టేసేసుకోండి. టమాటాలను తడేమీ లేకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత టమాటాలని ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాం. టమాటాలు అన్నిటినీ ఇప్పుడు పండుమిర్చిని కూడా తొడియాలు తీసేసుకొని వాటర్లో కడిగేసేసుకొని పండుమిర్చిని కూడా ఆరిపోయిన తర్వాత ఇలాగైతే ముక్కలుగా కట్ చేసేసుకుందాం పండుమిర్చి మొత్తాన్ని. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలు కూడా అయితే దాంట్లో వేసేసేసుకుందాము. అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అలానే ఉంచేసేద్దాము. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాల వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పచ్చట్లోకి ఇలాగ చింతపండు రెబ్బలుగా ఒలిచేసేసుకొని కడిగేసేసుకొని తడేమీ లేకుండా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పండుమిర్చి టమాటాల్లో కూడా ఈ చింతపండును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే ఉంచేసేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాల వాటర్ అని ఇనిగిపోతాయి కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చట్లోకి మెంతిపిండి కావాలి కాబట్టి మెంతులు, ఆవాలు ఇవి రెండింటిని అయితే తీసేసుకొని బాండీలో వేసేసుకొని దోరగా అయితే వేగించేసేసుకోండి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి ఇలాగా మెత్తగా. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక గ్లాసు కల్లుప్పు అయితే సరిపోతుంది. ఈ కల్లుప్పు కూడా మనం ఇందాక ఉడకబెట్టుకున్న టమాటా పండు మిర్చిలో అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అయితే కలిపేసేసుకుందాము. ఇప్పుడు మనము టమాటా పండు మిర్చి ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీలో వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసేసుకుందాం. మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టేసేసుకుందాము. ఇందాక మనము ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసేసుకొని అలానే వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం కూడా కట్ చేసి వేసేసుకొని దీన్ని కచ్చాబచ్చాగా పట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా దాంట్లో వేసేసేసి ఒకసారి అయితే మళ్ళీ మిక్సీ పట్టేసేసుకుందాము. మనం ఇందాక పండుమిర్చి టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా ఒక్కసారి అయితే కలిపేసేసుకుందాము. మనం ఇప్పుడు దీనికైతే పోపు వేసేసుకుందాము. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు వేసేసుకొని అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని టమాటా పండుమిర్చి పచ్చడిలో అయితే వేసేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలాగా ఒక్కసారి అయితే కలిపేసేసుకుందాము. ఈ టమాటా పండుమిర్చి పచ్చడి అయితే నెల వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టమాటా పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.